నా పేరు షర్లీ లైనర్. ఆల్ఫ్రెడ్ ఈగోర్స్ హై స్కూల్లో నేను ఒక జూనియర్ స్టూడెంట్ని. ఇదే నా బేబీ సిట్టింగ్ సర్వీస్. కానీ నేను అలాంటి దాన్ని కాదు. మా అమ్మ డ్రింక్స్ తాగదు. మా నాన్న నన్ను ఎప్పుడో తిట్టారు. నా అంకుల్స్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని నాకు చూపించరు. ముందు అంకుల్స్ అంటూ ఎవరూ రారు. డబ్బులు బాగానే ఇస్తున్నారు. ఇంకా ఇలా సంపాదించడం తప్పేం కాదు. నేను సంతోషంగానే ఉన్నాను. కానీ అందుకని ఇది చేయడం లేదు. ఇంతకు ముందు ఏం జరిగిందో చూద్దాం. SAT మన స్టేట్కి బయట మీరు కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఈ SAT ఎగ్జామ్ని పాస్ అయి తీరాలి. 3 గంటల 45 నిమిషాల కల్లా మీరు ఈ ఎగ్జామ్ని పూర్తి చేయాలి. చూడ్డానికి మీకు ఎక్కువ టైం ఉన్నట్టు అనిపిస్తుంది. హే బ్రెండా, కానీ ఎగ్జామ్ మీరు రాయడం మొదలుపెట్టారనుకోండి, నీతో మాట్లాడని చెప్పాను కదా. నీ స్టెప్ బ్రదర్ నన్నే చూస్తున్నాడు. కాబట్టి మీరు టైం వేస్ట్ చేయకుండా చూస్తున్నట్టుందిరా. మీరు ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. నాలో వాడికేదో నచ్చినట్టుందనుకుంటా. నీ స్టెప్ బ్రదర్ కాబట్టి అది ఇన్సిస్ట్లోకి రాదు. ఏంటి, బ్రెండాకి తన చెల్లెల గురించి బాగా తెలుసు. ఆల్వేస్ హాట్ అయి ఉంటాడనుకుంటాను. అందుకే అక్కడికి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నాడు. ఇది స్కాలర్షిప్ మాత్రమే కాదు, ఇది మీ ఫ్యూచర్. మంచి ఫ్యూచర్ కావాలనుకుంటే జాగ్రత్తగా చదవాలి. మీరు ఎంత బాగా చదివితే అంత బాగా భవిష్యత్తు బాగుంటుంది. మిస్టర్ ప్లెషర్ కూడా ఇక్కడికి వస్తున్నారా? నా బుక్స్ ఎక్కడున్నాయో తెలుసా? బేస్మెంట్లో ఉందనుకుంటాను. కేసు అయిపోయిందా? లేదు, వాడి కజినే ఇక్కడికి వస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నారు? నీకసలు ఏమైంది? మన సముద్రంలో దారి తప్పిపోయామా? అరే, నాకు భయంగా ఉంది. దీన్ని నేను సినిమాలోనే చూసాను. పర్వాలేదు, మనం ఈ మూవీలో చూస్తాం. షెర్లీ, నువ్వెక్కడున్నావు? సౌత్ ఫీల్డ్స్ లో. అలాగా, కానీ అది ఇక్కడి నుంచి చాలా దూరం. మీరెక్కడ ఉంటున్నారు? దేవుడా. గైల ఆటోబయోగ్రఫీ రాస్తే దాన్ని ఏమని చెప్తారో తెలుసా? హరీ అప్ అండ్ వెయిట్ ఫర్ మీ. నువ్వు నాతో పాటు పైకొస్తావా? యా. షెర్లీ వచ్చేసింది. అలాగా? ఒంటరిగా వదలలేదు కదా, అందుకే కోపడుతున్నాడు. మైకి, యాడమ్కి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఏం చేయమంటావు? నువ్వే కారు నడుపుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోతావా? ఏదో మొదటిసారిలా మాట్లాడుతున్నారు.
ఓకే, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. నువ్వు మంచి పిల్లాడిగా ఉండాలి. మ్మా. ఉదయాన్నే వచ్చేస్తాను. మేము బయలుదేరుతాం. పోండి, రాకండి. ఎమర్జెన్సీ నెంబర్స్ అని రాసి ఫ్రిడ్జ్ కతికించాను. ఇంకా రెస్టారెంట్ నెంబర్స్. సరే, నువ్వు చూసుకో. సరే, మీరు జాగ్రత్త. మీరు కూడా. బాగుంది కదా? ఓకే, వెళ్దామా? ఓకే, గుడ్ నైట్. సీ యూ. అక్కడ తిరిగి చూడడానికి ఎంత టైం పడుతుంది? అలాగా. వయసు ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేవాడిని, కానీ నువ్వు ఏమేం చేస్తున్నావు, ఎంత అల్లరి చేస్తున్నావు. ఓరు నాయనో, ఇలా ఉండకూడదు. ఇది మంచోడు అని ఎవ్వరు చెప్పరు. ఇలా ఉండకూడదు. చెప్తే అర్థం అవుతుందా? నువ్వు ఒకే కథ చెప్తే నాకు నచ్చదు. నీకు అర్థమైందా? ఓ, ఏంటిది? వాష్ చేసేటప్పుడు కాస్త కింద పడిపోయింది, అందుకే. ఓ, అలాగా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఏం పర్లేదులే. ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. నన్ను క్షమించండి. మీరేమైనా తింటారా? ఇప్పుడే బ్రెడ్ తిన్నాను. ఆకలేస్తే చెప్పండి, బండి ఆపుతాను. వద్దు, పర్వాలేదు, నేను తినేసాను. నాకు కాఫీ కావాలి. ఆకలితో మిమ్మల్ని పంపించడం ఇష్టం లేదు, అందుకే. నువ్వు ఓ పని చేయి, వెంటనే వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేయి, పొగ మొత్తం బయటికి పోతుంది. ఓకే, నేను 1 గంటలో వచ్చేస్తాను. ఆల్ రైట్, బై బేబీ. మీ ఆర్డర్ రెడీగా ఉంది. మీకు టైర్డ్గా లేదా? నో, నేను గుడ్లో గుబ్బ లాంటి వాడిని. రాత్రి బయట తిరిగి తిరిగి బాగా అలవాటైపోయింది. నేను కూడా అంతే. అలాగా? మా ఇంటి కిచెన్ క్లీన్ చేస్తున్నందుకు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా. ఏమైంది? కొన్నిసార్లు పిచ్చి దానిలా ప్రవర్తిస్తాను, ఎందుకో తెలీదు. నేను కూడా అంతే. ఏదో తెలియక అలా చేశాను. దీన్ని ఎలా పెట్టాలంటే ఇలా పెట్టాలి. బాగుందా? నేనేమంటున్నానో అర్థమైందా? ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇలా పెడితే ఇది బాగోదు. అవును, బాగోద్దు. ఏమైనా ఒక్క విషయం తప్పుగా ఉందంటే దాని చుట్టూ ఉన్న విషయాలన్నీ కూడా తప్పుగా మారిపోతాయి. డొమినో ఎఫెక్ట్ అంటే చైన్ రియాక్షన్ లాంటిది. రైట్, ఇక్కడున్న వస్తువులకి వాటికంటూ ఒక చోటు ఖచ్చితంగా ఉంటుంది. అలాగా? పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? అలాగే అనుకుంటున్నాను. హే, నేను ఊరికే చెప్పాను, టెన్షన్ మీ ఫ్రైస్ రెడీగా ఉంది. సారీ.
మీరు మీ వైఫ్ని ఎలా కలిశారు? ఏమైంది? ఏంటి? ఎందుకు ఏంటి? ఓకే, నేను తొలిసారిగా తనని రివర్ పక్కన ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, ట్రాక్లు కూడా ఉంటాయి, అక్కడే కలిశాను. అప్పుడు బాగా పొద్దుపోయింది, చీకటి మొత్తం. నేను తనని సరిగా చూడలేకపోయాను. ఆ చోటు మనకి వైబ్నిస్తుంది. నిజమే. ఓసారి నా ఫ్రెండ్ జెరిఫ్ నన్ను అక్కడికి తీసుకెళ్ళా. ఆ రోజు డిన్నర్ చేశారా? అంతలా అక్కడేముందని చూడ్డానికి వెళ్ళాను. ఓకే. మేము అక్కడ ఒక చిన్న అందమైన అమ్మాయి నా దగ్గరికి వచ్చి కూర్చుంది. తర్వాత తనని నేను పెళ్లి చేసుకున్నా. తను అక్కడ గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంది. నిజమే, కట్టిన దానికంటే తను నాకు 2 రెట్లు ఎక్కువ ఇచ్చింది. ఆ తర్వాత నా ఫ్రెండ్ జెరిఫ్ని చూసి నా కోసం ఇంకేం తెచ్చారని అడిగింది. ఆ టైంలో నువ్వు అక్కడ ఉండాలని నాకు కూడా ఆశే. ఆ తర్వాత ఏమైంది? తను తన ఫ్రెండ్స్తో అక్కడి నుంచి బయలుదేరిపోయింది. అప్పుడు నేను జెరిని చూసి తను ఏదో మ్యాజిక్ చేస్తుందిరా అన్న. ఇట్టే మార్పు వచ్చేసింది కదా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏమైంది? నువ్వు స్మార్ట్గా ఉన్నావు, అందంగా ఉన్నావు, మెచ్యూర్డ్గా ఉన్నావు, నీకు ఉండాలి. బాగుంది కదా. నీకు ఒకటి చూపించినా? సరే. ఓకే, వెళ్దాం పదా.
నా వల్ల కాదు, సారీ, మనం ఇలా చేయకూడదు. నా ఉద్దేశం ఏంటో నీకు అర్థమైంది కదా, నాకు పిల్లలున్నారు. అర్థమైంది. ఓకే, ఒక నిమిషం. పిల్లల్ని చూసుకున్నందుకు థ్యాంక్స్. సరే. HPD, herpes, syphilis, gonorrhea, gonorrhea close-up. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ నంబర్స్ని, ఈ రిజల్ట్స్ని బట్టి చూస్తుంటే అమెరికన్స్కి కార్ అవసరం ఉంది. సో మన ఒక అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ కార్ రెడీ చేసామంటే మార్కెట్ని పట్టచ్చు. వేగమైన కార్, ఎక్కువ హార్స్ పవర్. ఎంత హార్స్ పవర్? ఊహకందని విధంగా. ఎస్ ఫియర్, ఊహించలేని హార్స్ పవర్. నువ్వేమంటావు మైక్? ఫీమేల్ వర్షన్. అది నా కార్, నేను తీసుకొస్తాను. నీ దగ్గర లైసెన్స్ కూడా లేదు. నేనేమైనా నీ కార్ తీసుకొని వెళ్ళిపోతానా? అవును, నీకంటే నేను కారు బాగా తోలుతాను. అలా ఎప్పుడు అనుకోకు. ఆలీ కార్ని నువ్వు ఏం చేసావు అందరికీ తెలుసు. ఆ తర్వాత ఒకరోజు పెట్రోల్ లేకుండా బండి ఆపావు. ఇంకా లైసెన్స్ టెస్ట్ లో 3 సార్లు ఫెయిల్ అయ్యా. ఆ ఆఫీసర్ కి నేనంటే అసలు నచ్చదు. లేదు, నీకు అసలు బండి నడపడమే రాదు. ఏదో ఒక రోజు నువ్వు అరెస్ట్ అవుతావు చూడు. కార్ తీసుకురమ్మని చెప్పింది. నేను ఏం చేస్తాను చూడు. అన్ని కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. అందరికీ చెప్తున్నాను. వాడు మాత్రమే తనకు ఫ్రెండా? ఆ డాన్స్ చూడడానికి తనని మాత్రమే తీసుకెళ్తే చాలనుకున్నాడా ఏంటి? వాడితో వెళ్ళాడంటే నువ్వే వెళ్ళడుగు. అమ్మాయిలు ఎలా వెళ్ళి అడుగుతారు? ఓకే, అయితే నువ్వు ఇంటికెళ్ళి ఒంటరిగా కూర్చుని నీకేం తినాలనిపిస్తే అది తినే. ఆ మాట విని నా చెవులో చిల్లులు పడ్డాయి. నువ్వు ఇప్పుడు నన్నెందుకు తిడుతున్నావు? గొడవ పడకుండా సైలెంట్ గా ఉంటారా? ఇందులో ఎన్ని డిఫెన్స్ అటాక్స్ ఉన్నాయన్న దాని గురించి దిగులు లేదు. ఓకే, వాటిని టేబుల్ మీద పెట్టండి. అయితే నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావా? ఖచ్చితంగా విన్ అవుతాను. బేస్బాల్ కార్డు చాలా ఈజీ, ఎవరైనా విన్ అవచ్చు. ఇంతకీ నీకేం కావాలి? బ్రౌనీ కావాలా? ఐస్ క్రీమ్. ఓకే, నీకు కావాల్సింది కొనుక్కో, అదే మంచి. షెర్లీ, హాయ్. నువ్వు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తావా? ఎప్పుడైనా వస్తాను. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. థర్స్డే మా ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకుంటావా? ఆ రోజు నీకు స్కూల్ ఉందని నాకు తెలుసు. వచ్చావంటే వాష్రూమ్ క్లీన్ చేసి వెళ్ళొచ్చు. ఊరికే అనాలే. అయితే థర్స్డే రాగలవా? నువ్వు ఓకేనా? నేను కింద ఉంటాను. ఓకే ఓకే, చాలా ఏంటి, బాగుందా? బాగుందానా?
మీకు స్మెల్ వస్తుందా? ఆ పువ్వుల వాసన అదే నా ఫేవరెట్ స్మెల్. నాకు టైం అయిపోయింది, నేను బయలుదేరాలి. ఐఎమ్ సారీ. నీకు ఓకేనా? యా యా థ్యాంక్స్. మీరందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అబ్నంలో ఏమాత్రం చిల్లు పడకూడదు. అది ఎక్కడుందో మీకు తెలియకపోతే బుక్ చూసి తెలుసుకోండి. ఒకవేళ అబ్నంలో చిల్లు పడితే ఆ తర్వాత మనం ఏమీ చేయలేము. ఇప్పుడు లివర్కు పైన ప్యాంక్రియాస్ ఉంటాయి. దాన్ని మీరు ఏంటి? ఏమైంది? ఏం లేదు. లేదేదో జరిగింది. రాత్రి ఆలస్యంగా పడుకున్నాను అంతే. మీకు దాని గురించి బహుశా పిల్లల వల్ల చదువు చెడిపోతుందా? యా. డబ్బులు ఇస్తున్నారా? ఎంత? $200. $200? వాళ్ళ హస్బెండ్తో అయినా చేస్తున్నావా ఏంటి? అది మాత్రమే కాదు, ప్రతి శరీరంలోనూ అది స్టిమ్యులేట్ అవుతుంది. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఎందుకు నువ్వు నాకు ఆ విషయం చెప్పలేదు? నా లైఫ్ లో ఏం జరిగినా నేను నీకొచ్చి చెప్తున్నాను, కానీ నువ్వెందుకు అలా లేవు? నీ దగ్గర నేను ఏమైనా దాచానా? కానీ నువ్వెందుకు నా దగ్గర అన్ని దాస్తున్నావు? చెప్పు, ఏదో ఒకటి దాస్తున్నావు షర్లీ, చెప్పు. ఇలా చూడు, అసలు ఏం జరగలేదు. ఆయనకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఆయనకు జాబ్ ఉంది, నేను కాలేజ్కి వెళ్ళాలి. అంటే నీకు కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు కావాలి? నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నా జీవితంలో అలా జరిగితేనే కదా నేను ఫీల్ అవ్వగలుగుతాను. నీకు సంబంధించిన వరకు జరగని విషయానికి ఫీల్ అవ్వడం తప్పే కదా. చాలా చాలా ఏంటి? నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు నేనేమనుకున్నానంటే అది నాకేదో ఆకతాయితనంగా ఉంటుంది అన్నట్టు. ఐఎమ్ సారీ, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఐఎమ్ సారీ. ఎంతో బాధతో నీకు నేను డబ్బులు ఇచ్చాను తెలుసా. ఎందుకలా అనిపించిందో నాకు తెలియట్లేదు. ఎందుకు మౌనంగా ఉన్నావు? అదే యూజువల్గానే నేను ఎక్కువ మాట్లాడను. ఇలా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నా. ఎవరికి చెప్పుకో, ఎవరికి చెప్పడానికి వీల్లేదు. చెప్పకూడదంటే చెప్పకూడదు అంతే. చూడు, ఈ విషయం నువ్వు టీనా కూడా చెప్పకూడదు, అర్థమైందా నీకు? దేవుడా, నేనెందుకు టీనాకెళ్ళి చెప్తాను? అందులో ఏ లాజిక్ ఉందిరా? తెలీదు, ఎందుకంటే తను నీ వైఫ్. చెప్పే అవకాశం కూడా ఉంది. సీరియస్ గా నమ్ము, నేను ఎవరికి చెప్పను, ఓకేనా? నేను ప్రామిస్ చేస్తున్నా, నేను ఖచ్చితంగా ఎవరికి చెప్పను. అనవసరంగా ఏదో ఒకటి ఆగి సమస్య క్రియేట్ చేయాలనుకోవట్లేదు. అవును, మ్యారేజ్ లైఫ్ గురించి ఏదో పెద్దగా నాకు తెలీదు. నీకెవరు దొరకలేదన్న బాధతోనే నీ కడుపు మండిపోతోంది, అంతే కదా? దయచేసి ఇలా మాట్లాడడం. అది సరే, నువ్వు బేబీ సిట్టర్ తో పాటు బాగా జాలీగా ఉన్నావు. నేనేం చేయాలో తెలియకుండా
చాలా చిరాకుగా నా స్థానంలో నువ్వుంటే గనక నీకు అర్థమవుతుంది నా బాధ ఏంటో. ఓకే, నా ఫ్రెండ్ కూడా బేబీ సిట్టర్ని అడుగుతున్నారు. సో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తావా? అంటే బేబీ సిట్టర్ తన కోసం ఇంకా తన ఎంత కావాలంటే అంత ఇస్తా అంటున్నాడు. ఉన్నారు, నాకు తెలిసిన ఒకరున్నారు. రా మన ముందు ఇంట్లోకి వెళ్దాం. నేను తినేస్తాను, నేను అలా తినేస్తాను. నేను వెళ్ళి వీళ్ళని డ్రాప్ చేసి వస్తాను. సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఓకే. హే, మనం వెళ్తున్నామా లేదా? యా వెళ్తున్నాం. నాకు తెలుసు. నేను ఈ తర్వాత చేస్తాను. ఓ, రోజు ఇది జరుగుతుందా? వాడు నా స్టెప్ బ్రదర్ ఫ్రెండ్, నీకు తెలుసా? ఇలా చూడు, స్కాట్ అంత మంచివాడు కాదు. వీడు ఎప్పుడు ఊరు తిరుగుతూ టీవీలు చూస్తూ ఖాళీగా తిరుగుతాడు. వాడి దగ్గర ఒకసారి నీకు నేను ఇష్టమా అని కూడా ఇక్కడే వస్తాను. నేను మాట్లాడుతున్నా, ఎక్కడికి వెళ్తున్నావు? వాడు సరైన పిచ్చాడు. వాడు కౌబాయ్ లాగా డ్రెస్ వేసుకుని పెద్ద పెద్ద మీసాలు పెట్టుకున్నాడు. బాగానే నడుచుకున్నాడా? లేదు, నాకు కాఫీ కావాలి. ఒక నిమిషం ఆగు. ఏంటి? నేను నీకు రెఫర్ చేశాను కదా, అందుకే అడుగుతున్నాను. అది నువ్వు దీనికోసం నాకు డబ్బులు ఇవ్వాలి. 40 ఇస్తే చాలు. అది కరెక్ట్గా ఉంటుంది. అవును, కరెక్టే. $20% కమిషన్. థ్యాంక్ యూ చార్లీ. ఓ మై గాడ్, దిస్ ఇస్ ఆసమ్. యా, మీ అమ్మ నాన్న తిరిగి వచ్చేలోపు శ్రద్ధగా అన్ని క్లీన్ చేసే. ఏంటిది? ఇది నిజంగా చాలా బాగుంది. షర్లీ, రా డక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. రా. ఓకే. హే 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 హే, నా దగ్గర కొంచెం వీడుంది, నీకు కావాలా? అద్భుతంగా ఉంటుంది. కానీ నాకు అవన్నీ కావాలి. పార్టీ పూర్తి చేసుకుని నువ్వే బండి తోలుకుంటూ వెళ్ళాలంటే ఒకటిస్తాను. నీకు ఓకేనా? నేను ఇప్పుడు మెలిసాతోనే వచ్చాను, సో కొద్దిగా ట్రై చేస్తాను. నాకు వామిట్ వస్తోంది. ఏమైంది? జెర్రీ ఫ్రెండ్స్ ఇద్దరు నాకెప్పుడు కాల్ చేశారు. మంచి విషయమే కదా. మంచి విషయమా? ఎందుకు అలా చెప్తున్నావు? జెర్రీ మాత్రం ఏమైనా వాగితే మన జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మనం మైనర్స్, కాసేపు పిలిచి మనకి కౌన్సిలింగ్ ఇస్తారు అంతే. ఇంకా ఆ తర్వాత ఇంకేం చేయరు. కానీ వాళ్ళ వైఫ్స్, పేరెంట్స్, కిడ్స్, అది వాళ్ళ బాధ. నువ్వెందుకు బాధపడుతున్నావు? వైఫ్లందరూ ఎప్పుడు తన హస్బెండ్ తన్ని మాత్రమే లవ్ చేస్తున్నారు అనుకుంటారు. పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ పిల్లలు మంచి వాళ్ళనే అనుకుంటారు. ఆ తర్వాత ప్రాబ్లమే లేదు, ఎందుకంటే వాళ్ళనే కదా మనం చూసుకుంటున్నాం. బాధపడకు. సో పిల్లల ద్వారానే మన పనులన్నీ చేయించుకోవాలి. ఇద్దరు థర్స్డే పిలుస్తున్నారు. జెర్రీని కూడా థర్స్డేనే పిలిచాడు. తెలుసు. నువ్వు వెళ్ళలేవా? నేను ఒక్కడితోనే వెళ్ళగలను. అయితే ఇంకా ఎవరినైనా చూద్దాం. ఏమంటున్నావు? జనరల్ గా వాళ్ళందరూ ఏమంటారో నీకు తెలుసా? నేను ఎవరిని తీసుకురాలేదు, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వినడానికి బానే ఉంది, కానీ నువ్వెక్కడ విన్నావు? ఆగు, ఇంకో బీర్ తీసుకొస్తాను.
సరే ఆ ఇంకొకరెవరు? ఓ తన మంచి చాయిస్. వద్దు వద్దు, తను అసలు ఒప్పుకోవాలని అవసరం లేదు. మనమే తన్ని ఒప్పించేలా చేద్దాం. జీవితంలో ఒక్కసారైనా తన కోసం తన నిర్ణయం తీసుకొనివ్వు. కావాలంటే నేను డ్రాప్ చేయనా? హే, వెళ్తున్నావా? అవును, నేను మెలిసా కోసం వెయిట్ చేస్తున్నా. నీకు నా హుడీ వద్దా? వద్దా? థ్యాంక్స్. నన్ను నువ్వు క్షమించాలి. పర్లేదు, ప్రాబ్లం లేదా? సరే అదే. అదేంటో కిస్ చేయగానే చలేస్తుంది. ఏంటి? ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇంతకీ నువ్వు రిమూవ్ చేయవా? కుదరదు. ఓకే, నేను చేయనా? పోనీ చూస్తావా? ఓకే. షర్లైన్, నీ దగ్గర పెరాక్సైడ్ ఉందని అమ్మ చెప్పింది. పోతే పార్టీ ఎలా జరిగింది? బానే జరిగింది. చాలా మంది వచ్చారా? హే, ఎవరది? ఆ బ్రెండా స్టెప్ బ్రదర్ పేరేంటి? స్కాట్. యా, వాడు నీకు కాల్ చేశాడు. సో మీరిద్దరు కలిసి వెళ్తున్నారా? అసలు ఎక్కడికి? అది మీరు ఇద్దరు లేదు. ఎందుకంటే వాడు చూడ్డానికి మంచివాళ్లాగే కనబడుతున్నాడు. అంతేకాదు, వాడు చూడ్డానికి అందంగానూ ఉన్నాడు, హైట్గానే ఉన్నాడు. అది ఇప్పుడు కాస్త టైర్డ్గా ఉంది. ఓకే, రేపు మాట్లాడదాం. గుడ్ నైట్. పిల్లలు ఎలా నడుచుకున్నారు? మనం ఎక్కడ ఉన్నాం? నా ఫ్రెండ్ ప్లేస్ ఇది. సో మనం కారులోనే చేద్దామా లేకపోతే కింద చేద్దామా? ఏంటి? అదే, ఏమి తెలియనట్టు అడుగుతున్నావేంటి? రారా త్వరగా. ప్లీజ్ వద్దు. ఏంటి, నువ్వు కూడా వాళ్ళలాగే అని చెప్పారు కదా? వాళ్ళల్లో ఒకళ్ళ ఎవరు? ఓ షట్, అది ఏదో తప్పుగా జరుగుతుందని అప్పుడే ఊహించాను. ఇంతకుముందు ఇలా జరగలేదా? షట్.
హే ఓరి నాయనో. బ్రెండా, నిన్ను ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత నేను ఒక ఫోటో తీసుకుంటాను. ఎందుకంటే నువ్వు చాలా మంచి అమ్మాయివి. రోజు నీ ఫోటో నేను చూశానంటే ఈ విధంగా నేను ప్రవర్తించను. సరే, మనం ఏది చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడు, నేను వింటాను. ఒక్క నిమిషం. హలో, ఏం చేస్తున్నావు? బేబీ సిట్టింగ్ చేస్తున్నాను. ఎవరికి? నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను. హే, ఎప్పటి నుంచి మొదలెట్టావు ఇదంతా? ఎక్స్క్యూజ్ మీ. నేను తర్వాత చేస్తాను. హే షలి, ఒక్క నిమిషం. ఏమైంది? నేను బానే ఉన్నాను. చూసుకోలేదు. నువ్వు రెడీ అంటే త్వరగా చేద్దాం, లేట్ అవుతుంది కదా. ఎప్పటి నుంచి? నెల రోజులుగా. అప్పుడే మీ మీద నాకు డౌట్ వచ్చింది. నీకెందులో ఇష్టం లేదంటే నువ్వు చేయక్కర్లేదు. నువ్వు చేసిన దానికి ఏమైనా చేయాలనుకుంటున్నావా? అవునా? వేరెవరికి బేబీ సిటర్ కావాలి? హలో షర్లీ, ఒక అమ్మాయి ఆర్డర్ తీసుకుంటావా? ఫోన్లో ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. మెలేసా, నా పిల్లల్ని చూసుకోవడానికి ఒక అందమైన చాలా అద్భుతమైన బేబీ సిట్టర్ కావాలి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండాలి. ఏంటది? అది డివిజన్ చేయడానికి ఒక కొత్త దారిని వాళ్ళు కనిపెట్టారు. అది రెగ్యులర్ గా కాదు, చిన్నప్పుడు మనం బ్రాకెట్లు వేసేవాళ్ళం కదా. ఇంకా పెద్ద డివిజన్ ఏమీ చెయ్యరు. బెర్లీ మాత్రమే కిండర్ గార్డెన్ నుంచి డివిజన్ కి వెళ్ళింది. అందువల్ల మిగతా పేరెంట్స్ తోనే మేము ఈ కాన్ఫరెన్స్ కి వెళ్ళాము. మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయడం వాళ్ళు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అప్పుడు క్యాల్కులేటర్ ఏమైనా యూజ్ చేయాల్సి వచ్చిందా? బెర్లీ టీచర్ యూజ్ చేయొద్దని చెప్పారు. ఒకరోజు మేమందరం కలిసి టీవీ చూస్తున్నప్పుడు వాడు సడన్ గా టీవీ ఆఫ్ చేసి, అమ్మా నేను చదవబోతున్నానని అన్నాడు. దీన్ని మీరు నమ్ముతున్నారా? మీరు మస్టాంగ్ అకౌంట్లో ఏం వేశారని నేను చూశాను సార్. దీని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? అది ఖచ్చితంగా మీ బెస్ట్ వర్క్ కాదు. ఓకే, నీ దగ్గర సొల్యూషన్? అది చూసాక రఫ్ డిజైన్ అనుకున్నాను. మీ దగ్గర నుండి ఇది ఎదురు చూడలేదు. లేదా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా?
అది నాకు సరిగ్గా తెలియదు. అది మంచి డిజైన్ అనుకున్నాను. పైగా అది చాలా అందంగా కూడా ఉంది. అందుకే కలిసి పనిచేయాలని అనుకున్నాను. మీరు అడిగారా? మనకొచ్చే బేబీ సిట్టరే వీళ్ళకు కూడా. షర్లీనా? అవును, షర్లీని. కొన్నిసార్లు షర్లీ వస్తుంది, లేదంటే వేరే ఎవరైనా వస్తారు. తన దగ్గర 2-3 గర్ల్స్ వర్క్ చేస్తున్నారు. నిజంగానా? మైకల్, తనకు ఆ కార్డ్ ఇవ్వండి. ఓ మై గాడ్, చూడండి. తన దగ్గర ఒక మంచి టీం ఉంది. నేను ఆ కార్డుని చూసినప్పుడు సరే ఇరుక్కుపోతానేమోనని భయపడ్డాను. సరిగ్గా చెప్పారు. దేని గురించి? చాలా మంది బేబీ సిట్టర్కి కాల్ చేస్తున్నారని మీ వైఫ్కి అనుమానం రాదా? వెంటనే ఈ పని ఆపేసి నువ్వు ఇలాంతా చేయాల్సిన అవసరం లేదు. పైగా $200 రిస్క్ చేయకపోతే మనకి ఏది దక్కదు. గుడ్ నైట్. హే, కార్ లోపలే కూర్చోండి. హే, అసలు నువ్వేం చేస్తున్నావు షర్లీ? కార్డు కూడా ప్రింట్ చేయించావు, ఇకపై ఇలాంటి పనులే చేస్తావు నువ్వు? చెప్పు. నువ్వు నేను మాత్రమే అనుకున్నాను. కూర్చొని మాట్లాడుకో. ఎవరి దగ్గర ఇరుక్కుపోతావు? మర్యాదగా డబ్బులు ఇచ్చేసి బయలుదేరు. దీని ఇంతటితో ఆపేద్దా. నేను గిల్టీగా ఫీల్ అవ్వాలని ట్రై చేయి. నీకు పొగరు నెత్తికెక్కింది, అర్థం అవుతోందా? ఒక చిన్న మనసు పాడు చేసి ఇప్పుడు వచ్చి ఇలా నటించుకో. నేను అలా కాదు. హాయ్ డాడ్. హాయ్. నేను అమౌంట్ని పెంచాను. ఇక $300 కావాలి. ఏదైనా కారణంతో వచ్చావా, గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? నీకు ఈ జాకెట్ నచ్చిందా? ఎక్కడ కొన్నావు? సమర్సెట్. నీకు ఇదేలా కావాలా? కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర బ్లాక్ కలర్ కూడా ఉంది. స్కూల్ అయిపోయేంత వరకు డబ్బులు ఇవ్వనని నాన్న చెప్పారు. కొనడానికి నేను హెల్ప్ చేస్తాను. హాయ్ బ్రెండా. ఈరోజు నైట్ నేను బిజీగా ఉన్నాను. నేను వస్తే మీకు ఓకేనే కదా? మీరిద్దరు వస్తారా? భయపడకు, వెళ్ళిరా. చూడగానే నాకు అదిరిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. బాయ్. హే, ఏం చేస్తున్నావు? లంచ్ ఎక్కడ చేసావు? నా ఫ్రెండ్స్తో పాటే తినేసాను. ఓ, నా 20% ఎక్కడా? నేను వెళ్ళలేదు. ఏమంటున్నా? ఓరి నాయనా, మాతో ఎందుకని చెప్పనే లేదు? సరే వదిలే. $20% కమిషన్ ఇవ్వ. నీకు మరిన్ని ఆఫర్స్ ఇస్తాం. నోర్మయ్, నేనే కదా వాడితో ఉన్నాను, మరెందుకు వాడు నాకు డబ్బులు ఇవ్వాలి? అసలు మా రూల్సే అదే. నేనే కదా అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నాను, అందుకే ఎటువంటి సమస్య లేదు. కాబట్టి నువ్వు నాకు కమిషన్ ఇచ్చి తీరాలి. $60. నిన్ను కూడా లిస్ట్లో జాయిన్ చేసుకోనా, లేదా ఒకసారితో ఆపేస్తున్నావా? నేను మళ్ళీ వస్తాను. ఓకే. బాస్ చెప్పినట్టు విను. హలో
జార్జ్, నేను నెడని మాట్లాడుతున్నాను. నేను నీకు గుర్తున్నానా? యా, నా ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు బేబీ సిట్టర్ కి రెడీగా ఉన్నారు. నేను ఆల్రెడీ షర్లీకి చెప్పి అరేంజ్ చేశాను. షెర్లీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు వీళ్ళు కాదు. ఓ జార్జ్, ఇది మన మధ్యలోనే ఉండనివ్వండి, ఎవరికి చెప్పకండి. ఓ ఓ తన జాగ్రత్త, కంగారు పడద్దు. మెల్లిగా మెల్లిగా చేయాలి, అర్థమైందా? లాస్ట్ వీక్ నాకు 2 కాల్స్ మాత్రమే వచ్చాయి. దీని అంతటికీ తనే కారణం అనుకుంటాను. బ్రెండా, హే, ఇట్రా. ఏమైంది? నీ ఫ్రెండ్ విడిగా బిజినెస్ చేస్తోందా? లేదు, నాకు తెలియలేదు. నిజంగానా? అలా ఉండదనుకుంటున్నాను. కనిపెట్టి చెప్తావా? ఎలాగా? ఇంట్లో వెతికి చూడు, నీ వల్ల అవుతుందా? యా, అదేం ప్రాబ్లం కాదు. థ్యాంక్స్. తన అబద్ధం చెప్తోంది. ఎక్స్ట్రా డబ్బులు లేదా ఫోన్ నంబర్స్? లేదు, అలాంటిదేమి లేదు. సరే, లాకర్ని చెక్ చేసావా? లాకరా? అక్కడ ఉండదనుకుంటున్నాను. నువ్వు చూసావా? ఇంతకు ముందు చూశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఓకే కదా? నిజంగా? అసలు ఇద్దరు ఏం చేస్తున్నారు? సైలెంట్ గా ఉండండి. వాకింగ్కి వెళ్దామని కదా మనం చెప్పా. టైం వేస్ట్ చేస్తున్నాం. షర్లీ, కమ్ ఆన్ రండి, షర్లీ. వెళ్ళి చూద్దాం. మనకేమైనా దొరుకుతుందా లేరా? మిమ్మల్ని అక్కడే కదా. బొత్తలు కొట్టడం చూస్తే ఇరుక్కుపోతాం, బయటికి రండి. మనం వచ్చేసా కదా, ఇక్కడే ఎరగలేదు. మీరు తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. సడన్ గా న్యాయాలు మాట్లాడుతున్నాడేంటి? హే, నీ దగ్గర కీ లేదా? ఏం చేస్తున్నావు? చూసి జాగ్రత్త. ఇక్కడ ఏమీ లేవు. అవన్నీ వాళ్ళు వేరే కూడా పెట్టారు. ఓకే, ఇద్దరికి ఇక్కడ తెలిసిపోయింది లేవు. కదా, ఇక పద వెళ్దాం. ఇలాగే వదిలేసి రాలేము. ఎవరు లాకర్ని పగలగొట్టారని అడిగితే మేమేం తెలిసిపోతుంది. దీన్ని మళ్ళీ ఫిక్స్ చేయలేం, తను ఆల్రెడీ కోపంలో ఉంది. నువ్వు చాలా పిరికోడివి. నీకు సాయం చేయాలా వద్దా? ఏం అక్కర్లేదు. ఓ అలాగా. మీరిద్దరు సైలెంట్ గా ఉంటారా? Come on, Nalagi!
హే సారీ బేబీ, కాస్త లేట్ అయింది. హాస్పిటల్, పోలీస్ స్టేషన్ అన్ని చోట్లకు ఫోన్ చేశాను. ఏమైంది? నేను కాన్ఫరెన్స్లో ఉన్నాను, అందుకే ఫోన్ తీయలేదు. ఈ టైంలో ఫోన్ చేస్తే మేలుకుంటారని నేను ఫోన్ చేయలేదు. అర్థమైందా? మైకల్, దయచేసి నాతో నిజం చెప్పు. నువ్వేదైనా... లేదు. మరొకసారి నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే ఓకే, ఐఎమ్ సారీ. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను. అటెన్షన్ టు ఆల్ స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు 11:15కి తప్పకుండా హాజరవ్వాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు అటెండెన్స్ తీస్తారు. నా క్లయింట్స్ని దొంగిలించలేరు. పైగా నాకు రావాల్సిన డబ్బుల్ని ఎప్పుడు వదులుకోను. మీరు ఇలా లగ్జూరియస్గా ఉండడాన్ని ఎవరు చూడరని అనుకోవద్దు. మీరు అసలు తప్పించుకోలేరు. ఇక్కడున్న వాళ్ళందరూ నాకు కమిషన్ ఇచ్చి తీరాలి. నాకు తెలియకుండా, నాతో చెప్పకుండా ఎవరు క్లయింట్స్ని కలవకూడదు. ఇప్పుడు మీకు తెలుసుంటుందని నమ్ముతున్నాను ఇందులో నేనెంత సీరియస్గా ఉన్నానని. అసెంబ్లీని మిస్ అవుతారేమో. షర్లీ లైనర్, ఈ వెకేషన్ని యూజ్ చేసుకోవాలి. అవును, కానీ మనకి మాత్రం ఇది వెకేషన్ కాదు, ఇది మనకి వర్కింగ్ పీరియడ్ వెకేషన్. జరిగి తెలిసిన కొన్ని చోట్ల ఉన్నాయి. ఏంటిదే? పర్మిషన్ స్లిప్స్. చేపలకి నువ్వు ఫుడ్ వేయడం మర్చిపోకు. ఓకే ఓకే, బాగుంది బాగుంది. ఈ కంపెనీ వాళ్ళకి టీం వర్క్ అంటే ఏంటో తెలియదు అనుకుంటాను. ప్రతిరోజు నాతో ఆడుకుంటున్నారు. త్వరగా అంతా మారిపోతుంది, సరేనా? ఓకే, మిమ్మల్ని సండే మీట్ అవుతాను. ఓకే బాయ్. నాకు ముద్దు కూడా పెట్టవా? ఓ బేబీ, సారీ. ఐ లవ్ యూ. ఓకే. సరే, తినడానికి ఏమైనా కావాలా? అవును, టైం అయిపోతుంది, డిన్నర్ చేయాలి కదా. నిజంగానా? ఓ మై ఏం గాడ్, చేస్తున్నారు? జెర్రీ, ఈ యానిమల్స్ అన్నిటిని నువ్వే చంపావా? చాలా మెల్లిగా. నిజంగా చెప్తున్నావా? ఇది నువ్వే చేసావా? మెల్లిగా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు ఆగు. ఏయ్, హాయ్. ఏంటి టెన్షన్గా ఉన్నారా? ఏం కాదు. One's preference says a lot. It's pleasing enough. హే, లేస్తావా? హే, ఇదొకటేరా, ఇదేమీ మందు కాదు. ఏంటిది? కింద పోసుకుందనుకో, చూడ్డానికి వేరేలా ఉంటుంది. నువ్వెప్పుడైనా వేరే అమ్మాయిలతో ట్రై చేసావని చెప్పు. ఈ అమ్మాయి కత్తిలా ఉంటుంది. తనకి ఎంత స్పెషలో తెలుసా? ఆ బ్రిండా ఒక్కొక్కసారి వచ్చేటప్పుడు సూపర్గా చేస్తుంది. ఎక్స్ట్రా టిప్స్ కూడా ఇస్తాను. తను అసలు ఎప్పుడొచ్చినా స్పెషల్గా
అసలేం చెయ్యదు. కానీ ఏం చేస్తాం, నేను అది కావాలి ఇది కావాలని పాయింట్ చేసి అడగను. అది ఎందుకంటే అసలు ఏమీ తెలియని ఒక చిన్న పిల్ల తను. మన దగ్గర నుండి ఏం దొరుకుతుందని కూడా తనకి పూర్తిగా తెలియదు. చిన్న పిల్లరా. మళ్ళీ తను మండేమాన్ని కలిసినప్పుడు ఇదే చెప్తుంది, వా వాత్రిపోయిందని. నిజంగానే తను కత్తిలా ఉంటుందిరా. మనలా బెస్ట్గా ఇచ్చిన పిల్లలకి అసలు ఎవ్వరెవ్వరు. మనం ఇంకో రౌండ్ వెళ్ళొచ్చుగా. నేను రెడీగా ఉన్నాను. నువ్వు ఓకేనే కదా బేబీ? బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా? బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా? చెప్పు చూడు. ఎంజాయ్ చేయి బేబీ. వాళ్ళు ముసలి వాళ్ళు సీన్ చూస్తేనే అంతా పూర్తయిపోతుంది అనుకుంటున్నారు. ఇలా చూడు, నేను 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 చెప్పేది జాగ్రత్తగా విను. ఇదొక లూమినేషన్ లాంటిది, అంత క్లియర్ గా ఉంటుంది. ఓ మై గాడ్. ఎక్సలెంట్. లేదు, నేను ఇవన్నీ ట్రై చేయి. తాగడానికి నీళ్ళుందా? నో ప్లీజ్, పక్కకు జరుగు. నేను లోపల ఉన్నాను. బ్రాండా, నీకేం కాలేదుగా? యా. నన్ను లోపలికి రమ్మంటావా? ఒక్క నిమిషం. నువ్వున్నావా? సారీ. అసలు నీకేమైంది? నాకు చాలు. ఏమైంది? నేను ఇచ్చింది ఏమైనా నువ్వు ఎక్కువగా తీసుకున్నావా? లేదు, ఎక్కువ తీసుకోలేదు. లేదు కానీ ఓకే సరే, నువ్వు ఇలా రా, ఓ నిమిషాలరా. నీకు ఖచ్చితంగా ఇలా చేయడం ఇష్టమని అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఈసారి మనం చెయ్యబోయేది నిజంగానే నాకు చెమటలు కారుతోంది. ఒక నిమిషం ఆగు. నన్ను చూడొద్దు, నిన్నే నువ్వు చూసుకో. నీ కళ్ళని చూసుకో. బాగా చూడు, బాగా ఫోకస్ చేసి చూడు. ఏమైంది? ఏమైందో చెప్పు. నాకు నన్ను చూడటం ఇష్టం లేదు. నువ్వేం మాట్లాడుతున్నావే? నీ మొహాన్ని చూడు. ఓ మై గాడ్, నీ కళ్ళని చూడు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐస్, అది కూడా పచ్చడి రంగులో, నీళ్ళపు గీతలతో. చాలు, నేను చేయలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదే. నాకు వద్దు, నాకు ఒళ్ళు బాలేదు. నేను ఎక్కువ తీసుకున్నాను. లేదు లేదు, ఒకే ఒకసారి
ఇది నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వద్దు వద్దు, నేను వద్దని చెప్తున్నాను కదా. ఒక్క నిమిషం బాగుంటుంది. ఇలా చూడు. ఇంజెక్షన్ వేసినట్టుంటుంది. కథలతో మార్చుకొచ్చేస్తాను. ఏం లేదు ఏం లేదు, అయిపోతుంది చూడు. స్టే. ఓకే ఓకే అంతే. సగం వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం అంత అయిపోతుంది. కమాన్, నేను చెప్పాను అయిపోయింది చూడు. కమాన్, అంతే అయిపోయింది. వద్దు. సరే ఓకే ఓకే. ఇది కూడా వర్త్గానే ఉంది. గైస్, టైం అయింది. వెళ్ళి నిద్రపోండి. వెళ్ళి నిద్రపోండి చెప్తున్నాను కదా. వెళ్ళండి. డోంట్ టచ్ మీ. నన్ను ముట్టుకోవద్దని చెప్తున్నాను. షట్ అప్. వెళ్ళండి. వెళ్ళి వెళ్ళి పడుకోండి. నన్ను అరిపించకండి. వెళ్ళి పడుకోండి. షట్ అప్. షట్ అప్. షట్ అప్. నేను చెప్పేది వినండి. వెళ్ళి నిద్రపోండి ప్లీజ్. ఎక్కడ ఉన్నావు? బ్రెండా, ఏమైంది? వెళ్దాం పద. ఏమైంది చెప్పు. వెళ్దాం చెప్తున్నాను కదా. బ్రెండా, ఎవరైనా డోర్ కొడుతున్నారు? బేబీ సిట్టింగ్కి వెళ్ళింది. వెంటనే నాకు ఫోన్ చేసింది. అందుకే నేను వాళ్ళ అమ్మకి ఫోన్ చేయనా? వద్దు. నన్ను మన్నించు. ఏమైంది? నేను ఇది చేయలేకపోతున్నా. పర్లేదు. ఇది నేను కాదు. నేనేమి బ్రెండా లేదు. ఇది చేయలేను. నేను ఇంకా ఇది చేయలేను. ఏదో ఒక స్ట్రేంజర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్ని క్లీన్ చేసుకుని నేనేం చేసుకోలేను. నేను చెప్పేది విను బ్రెండా. నీకు ఇష్టం లేకపోతే నువ్వు చెయ్యక్కర్లేదు. కానీ దయచేసి ఇలా అరవకో. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అబద్ధం చెప్తున్నావా? నేను వెళ్తున్నాను. నాకు సీటు దొరికింది. నేను జూన్కి వెళ్ళి గ్రాడ్యుయేషన్ జాయిన్ చేస్తాను. అయితే నన్ను వదిలి వెళ్తున్నావా? బ్రెండాని వెళ్ళనివ్వకూడదు. ఖచ్చితంగా తను అందరికీ చెప్తుంది. మనం ఇప్పుడు ఇరుక్కుపోతామని నీకు భయమేస్తోందా ఏంటి? మనందరం కలిసి ఉన్నప్పుడు తన మాత్రం ఎలా ఒంటరిగా వెళ్ళొచ్చు? అనవసరంగా ఎటువంటి పనులు చేయకు షెర్లింగ్. దీనికోసం మనం చాలా కష్టపడ్డాం. ఇంటికి వెళ్ళు. రేపు నీకు టెస్ట్ ఉంది కదా. నన్ను వదలండి. వదలమని చెప్తున్నాడుగా. నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నీ చెల్లెలికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు, లేకపోతే జరిగేదే మీద చేయి చేసుకున్నారంటే ఇద్దరు ఓ మై గాడ్ ఏమైంది? నాకేం కాలేదు. దెబ్బ తగిలింది. నాకేం కాలేదు. నాకేం కాలేదు నేను చెప్తున్నానుగా. నా వస్తువులు చూసావా?
ఏం చేసా? నీకేంటి ప్రాబ్లం? అసలు నీకేమైంది? పిచ్చి దానిలో అవ్వగా నువ్వన్నీ కోల్పోయావు. తనని వదిలేయమని చెప్పాను కదా. నేనేం చేయలేదు. నీకోసమే నేను చేశాను. ఇది నువ్వు కంటిన్యూ చేయడం కోసమే చేశాను. ఇంకొన్ని రోజుల్లో నేను వెళ్ళిపోయాక నా చోట్ల నీకోసం ఇంకా ఎవరుంటారు? నువ్వా కంట్రోల్ని తీసుకోవచ్చు. కానీ నువ్వు అలా అనుకోలేదా? యాక్చువల్లీ దిస్ ఇస్ యువర్ గేమ్ షర్లీ. నేను ఇందులో ఆడుకోవడానికి మాత్రమే వచ్చాను. హే, ఇంట్లో ఏం చేస్తున్నావు నువ్వు? మైక్ ప్రిన్సిపల్ కాల్ చేశారు. మైక్ తన టీచర్ని ఏదో తప్పుగా అన్నాడు. ఇదేమి ఆటలు కాదు. నాకు తెలుసు. నీ కొడుకు కూడా ఇలాగే నవ్వుతున్నాడు. వాడికి ఇంకా 12 ఏళ్ళే. నమ్మలేక. ఏంటి హఠాత్తుగా ఇంటికొచ్చావు? మస్టింగ్ అకౌంట్ నుంచి నన్ను తీసేశారు. ఉద్యోగం పోయిందా? హే, ఉద్యోగం నుంచి నన్నేమీ తీసేయలేదు. జస్ట్ నా ప్రొఫైల్ని లోగా మార్చారంతే. అంటే డీ ప్రమోట్ చేశారా? కాదు, ఇది డీ ప్రమోషన్ కాదు. తక్కువ ప్రెషర్ ఉన్న డిపార్ట్మెంట్ కి నేను సెట్ అవుతానని జార్జ్ అనుకున్నాను. అయితే నువ్వు ఆయనకి అర్థమయ్యేలా చెప్పుండొచ్చు కదా. ఇద్దరు పిల్లలు పెట్టుకుని మనం ఏం చేయగలం? వాళ్ళని ఎలా చదివించడం, ఖర్చులు ఎలా భరిస్తాం? నాకు బాగా తెలుసు. ఈ విషయం గురించి తనతో ఎన్నోసార్లు వాదించాను, కానీ ఎందుకు పనికిరాలి. అంటే నువ్వేమో కష్టపడింది. సరే, నీకెంత కావాలి? మన దగ్గర బోర్డులు ఉన్నాయి కదా. ఇంకా కావాలి అంటున్నావు. ఇంత ఉన్నాయి, సరిపోదా? ఇంకా ఎంత సెక్యూరిటీ నీకు కావాలి? దేవుడా, నీకు పోయి ఇవన్నీ చెప్తున్నాను చూడు. ఇవన్నీ చెప్పుండనే కూడదు. నన్ను క్షమించు. నీతో మాట్లాడి ఏ మాట్లాడడం మొదలు పెడితే నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు, అంతే కదా? ఇది నీకు బాగా అలవాటైపోయింది. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే గనక నాకు చెప్పు. నేను ఏదైనా తప్పు చేస్తే అది నువ్వు నాకు చెప్పాలి కదా. నీ తప్పుల్ని నేనెలా చెప్పగలను? నేనేమి నీ మనస్సాక్షిని కాదు. ముందు పైకి వెళ్ళి నీ కొడుకుతో మాట్లాడు. నేను ఫ్రైడే మీటింగ్కి వెళ్ళొస్తాను. అసలు నువ్వేమంటున్నావు? ఫ్రైడే మీటింగ్? మనకి వేరే ప్లాన్ ఉంది. ప్లాన్ మారిపోయింది. హే చామ్. ఓకే, ఇంతకీ మీ టీచర్ పేరేంటి? అది చాలా చిన్న పేరు. టీచర్ల గురించి ఎప్పుడు ఇలా మాట్లాడకూడదు. అమ్మ ముందే నాకు చెప్పారు నాన్న. నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకంటే నా మాట కూడా ఎవరు పట్టించుకోరు. నా బాస్ అయితే అసలు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన రూల్స్ పెడతాడు, మిగతా వాళ్ళని పాటించమంటాడు. అందరూ కూడా ఆయన చెప్పిన మాటనే వినాలి అనుకుంటాడు. ఎందుకు? నువ్వెలా తిట్టావో నేను అలాగే తిట్టాలనుకుంటున్నా. ఏదో ఒకరోజు వాడికి అయిపోయింది. నాతో పెట్టుకుంటున్నాడు, చూస్తూ ఉండు. హే, నువ్వేదైనా తింటావా? లార్జ్ పిజ్జా ఆర్డర్ చేయనా? నీకు ఆర్డర్ నెంబర్ తెలుసు అనుకుంటా. పెద్ద చార్లో ఉంది. సూపర్, 2 లార్జ్ పిజ్జా ఆర్డర్ చేసుకో. అలాగే నీ తమ్ముడికి ఏం కావాలో కనుక్కుని ఆర్డర్ చేసాయి. వచ్చే వాళ్ళకి టిప్స్ ఇచ్చేయి. మీరెక్కడికి వెళ్తున్నారు? హే బంగారం, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను. ఓకే, ఆలివ్స్ లేకుండా పిజ్జా ఆర్డర్ చేయాలి. ఓకే, తర్వాత ఇది నీకోసం. ఏంటి? ఈ వారం అంతా నీకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి. నేనేం చేయను షెర్లీ. నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే మా నాన్న ఎక్కడికి తీసుకెళ్ళని చెప్తున్నారు. ఇంకెవరినైనా చూడు. తోటలాడుతున్నారా? ఐఎమ్ సారీ, ఖచ్చితంగా నా వల్ల కాదు. ఏమైంది? ఏం లేదులే, తర్వాత మాట్లాడతాను. తను వచ్చి తీరాల్సిందే బ్రెండా. మనం ఇవన్నీ తర్వాత చేద్దామా? ఓకే, నేను నా డేట్ని క్యాన్సిల్ చేస్తాను. యా, హే, ఆ రోజు నీకు ఆ పిల్స్ ఇచ్చినందుకు దయచేసి నన్ను క్షమించు. అలా ఇచ్చినందుకు ఇదంతా జరిగింది. అండ్ ఎప్పుడు కూడా నేను గైలు నీకు ఇలా చెప్తే అర్థం అవుతుంది గురించి మాట్లాడద్దు. మనం పెద్ద పాపం చేశాము. ఇప్పుడు బాగా అనుభవిస్తున్నా.
కానీ ఒకరోజు ఇవన్నీ జ్ఞాపకాలుగా మారిపోతాయి. నీకు తెలుసా, నా జీవితంలో నేను చాలా తప్పుడు పనులు చేశాను. కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడే విధానం ఎలా సరే, ఉంది? ఇప్పుడు ఏం చేయాలంటున్నారు? నాకు తెలీదు, అయితే కానీ మారిపోదాం అంటున్నారా? నీ చుట్టూ ఉన్న ఒక్క వాళ్ళందరూ నిమిషం, నా నిన్ను ఉద్దేశం అది ప్రేమించాలి, కాదు. లేదా అందరూ నీ మీద డిపెండ్ అయి ఉండాలి. అదే కదా నీకు కావాలి. అసలు నువ్విప్పుడు ఏమంటున్నావు? నేను చెప్పేది విను. హే, 15 ఏళ్ళుగా నేను ఆశపడింది ఒకటి మాత్రమే. ఇక నుంచి నేను సీక్రెట్గా మెయింటైన్ చేయను. ఆ విషయం నీకు అర్థమైందా? నువ్వు నాకు కావాలి. ఈ అనుక్షణం నీతోనే ఉంటాను. చావైనా నీతోనే. నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? నువ్వన్నీ మర్చిపోయి నీ ఫ్యామిలీతో. నీకు కావాల్సింది డబ్బే కదా, ఎంతైనా ఇస్తాను. నీకు ఇవే కదా ముఖ్యం. కావాలంటే ఎంతైనా ఇస్తాను, తీసుకో. నన్ను ప్రేమిస్తున్నందుకు డబ్బు ఇస్తాను. ఎంత కావాలంటే అంత ఇస్తాను. చూడు, నీకు నాకు మధ్య ఈ డబ్బులే రావాలా? ఇదంతా అనవసరమైన పని. నువ్వు నాతో ఉంటావా లేదా చెప్పు. నన్ను ప్రేమిస్తావా లేదా అని చెప్పు చాలు. ఇట్స్ టూ లేట్. లోపల ఎవరు? ఇదేమైనా నీ ప్రాపర్టీయా? లేదు సార్, ఇది నా ప్రాపర్టీ కాదు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? నాకు ట్రైన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. 70, 11, 20 కాస్త లైన్కి రండి. నీతో పాటు ఇంకెవరున్నారు? నో. ఖచ్చితంగానా? యా, నిజంగానే ఇక్కడ ఎవరు లేరు. ఇందాక చెప్పినట్టు ట్రైన్స్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇక్కడికి వచ్చాను. అయితే సరే, బయలుదేరండి. ఎస్ సార్, థ్యాంక్ యూ. అంతే అయిపోయింది. కాస్త స్టేబుల్గా ఉండవే. హలో, షర్లీ మాట్లాడుతున్నాను. బ్రెండా ఉందా? నీతో తను మాట్లాడదు. ఓకే, నేను నాడన్తో మాట్లాడచ్చా? తను కూడా బిజీగానే ఉంది. ఇలా చూడు, ప్లీజ్ తనకి ఫోన్ ఇవ్వు. బేబీ సిట్టింగ్కి వెళ్ళింది. నీకు ఆపోజిట్గా ఏం చేయకూడదు అనుకుంటున్నాను. ప్లీజ్ మళ్ళీ తనకి ఫోన్ చేయకు. ఒక్క నిమిషం ఆగు, తర్వాత తీసుకోవచ్చు. బాగుమని చెప్తున్నా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావే? హలో. తను మళ్ళీ తన పని చూపించింది. తను ఇప్పుడు నా మాట కాదని బిజినెస్ ని టేక్ ఓవర్ చేసింది. అసలు మాట వినడం లేదు. తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అదిగో అటువైపు. సరే. నాకు నువ్వు కృతజ్ఞతలుగా ఉండాలి. అంతా నీకోసమే. రావే. ఎవర్రా నువ్వు? ఏమన్నాను? నాకు తెలియకుండా బిజినెస్ చెయ్యకు అని చెప్పాను కదా. పడిపోతాను.
నాన్న ఎందుకు అలా చూస్తున్నావు? ఎందుకు అలా చూస్తున్నావు? మనం అందరం రహస్యంగా ఒక జీవితాన్ని జీవిస్తున్నాం, కానీ అవి మన మనసులో మాత్రమే ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయి అన్నదే నా ప్రశ్న. ఇందులో నుంచి బయటపడడానికి మనకేమైనా ఈజీ దారి ఉంటుందా? యా బాయ్, జాగ్రత్తగా వాళ్ళని చూసుకోండి, సరేనా? నేను చేసిన పనికి నేను క్షమాపణ అడగను. నేను చేసిన పాపాలతోనే బ్రతుకుతాను. అలాగేమా, సరే సరే. నాకు తెలిసి ఇది జీవితంలో ఒక భాగమే. అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది కూడా అసలు మామూలు జీవితమే.